ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి. సరే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అంటూ బండ్ల మీద స్టిక్కర్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తాలూకా అని. సో దాని గురించి మీరేమంటారు? ఆయన పిఠాపురం గెలిస్తే టాటూ వేయించుకుంటా నేను కూడా సమతం చేస్తున్నాను. నేను ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు? మినిమం 1,00,000 ఓట్ల నుంచి గెలుస్తాను. ఆయన గెలుపు పైన మీరేమంటారు? సంతోషం, ఆయన గెలిస్తే మాకు ఇప్పటికీ హ్యాపీ. ప్రజలు మంచి చేస్తాడని కోరిక ఆయనది. సొంతంగా ఆయన ఆలోచించాడు కాబట్టి ఆయనకు ఆలోచించాడు. ప్రజల కోసం ఆలోచించే మొత్తటి మనిషి అంటే ఆయన ఒక్కడే ఈ ఇండియాలో. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పైన కొంతమంది కొన్ని రకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరికీ అందరికీ ఒకటే మేడం, ఎవరు ఎంత మాట్లాడినా జనసేన ఆయన ఆలోచన వేరుంటుంది. ప్రజల ఆలోచననే ఆయన ఆలోచన అంతే. సో ఈసారి ఆయన గెలిస్తే మంచి జరుగుతుంది అంటారా? మంచి జరుగుతుందనే కదా ఆయన కోరుకుంటున్నాం గెలవాలని. సో ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. అవును మేడం. ఒకవేళ ఆయన గెలిస్తే పిఠాపురం పోతారా? ఖచ్చితంగా వెళ్తాం మేడం. ఖచ్చితంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు వెళ్ళి? ఖచ్చితంగా వెళ్ళి మేము ఆయనకు ఉంటాం మేడం. పవన్ కళ్యాణ్ గెలిచింది కదా, 60-70 మెజార్టీ కూడా ఉంటుంది. ఎంత మెజారిటీ? 60-70 మెజార్టీ వస్తుంది. ఓకే, తన గెలుపు పైన మీరేమంటారు? ఈసారి గెలవాలనుకుంటే గెలిచింది పక్క. గెలవాలనుకున్నాడు గెలిచాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా జగన్ గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, వీళ్ళ గురించి ఏమంటారు? రోజా పని అయిపోయింది, అందరు వైసీపీ నాయకులు అందరి పని అయిపోయింది. ఒర్లెటోళ్ళంతా కూర్చోవడం సపోర్ట్ చేయకుండా రోజానే అయితే పక్క పెట్టేసారు. అందరు కలిసి జబర్దస్త్ టీం కూడా వచ్చి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ తరఫున. మంచి స్పందన అయితే ఉంది. మంచి పదవిలో ఉంటాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బండ్ల పైన స్టిక్కర్లు అతికించారు, చూసినాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా అదే అయిద్ది అనుకుంటా ఇప్పటి నుంచి. ఇవన్నీ చూసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుందంట? ఈసారి పక్క మళ్ళీ ఈసారి నెక్స్ట్ సారి అయితే పవన్ కళ్యాణ్ సీఎం ఖచ్చితంగా. ఈసారి సపోర్ట్ లో వచ్చిండు, నెక్స్ట్ సారి ఓన్ గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, మెజారిటీలో ఉన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మరి మీరేమంటారు? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? గెలిస్తే సంతోషమే కదా. గెలిస్తే సంతోషం. అంటే ఎన్ని ఓట్ల మెజారిటీ రావచ్చు అంటారు? అంటే 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాడు, దాంట్లో 80% అయినా గెలుస్తుంది. దాన్ని ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఇంకొక 4 గెలవాలని కూడా ఆశిస్తున్నాను. ఈసారి చంద్రబాబు నాయుడు గారే గానీ, లేకపోతే జగన్ గారే గానీ, రోజా గారే కానీ వీళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళంతా ఇప్పుడు 4 కూటమిగా ఉన్నారు, గెలిస్తే కూటమి గెలవచ్చు అంతే. అదే అంతే. ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అంటూ కొంతమంది ఎమ్మెల్యే గారు తాలూకా అని బండ్ల మీద స్టిక్కర్స్ అతికిస్తున్నారు. అవును, మీరు చూసారా అది? చూసాం. ఓకే, మరి జనసేన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు? ఇక అంటే ఇక దాని గురించి మనం అక్కడ అవగాహన లేదు, మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి అక్కడ అవగాహన లేదు. సో మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఓకే. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి కూడా అదే ఫీల్డ్ లో ఉండి నడుస్తున్నాడు. దాన్ని బట్టి ఈసారి ఇంకొక ఆయనతో పాటు ఇంకో 4 ఎమ్మెల్యేగా గెలిస్తే కొంచెం పవన్ కళ్యాణ్ మాట్లాడడానికైనా దేనికైనా అవకాశం ఉంటుందని కూటమి తరఫున అది. పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటారా పిఠాపురంలో? గెలుస్తారు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు? 1,00,000 చిల్లర్. 1,00,000 చిల్లర్. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఓకే, తన గెలుపు పైన మీరేమంటారు? మంచిగా ఉండే ఎవరైనా వస్తే మంచి పని చేస్తే మంచిది. ఎవరైనా రాని మంచి పని చేయాలా, పేదవాళ్ళకి సాయం చేయాలా, అది చేయాలా. కదమ్మా, అయిపోయింది కదా, గెలిచింది కదా, ఇంకేంది? గెలిచిండా? ఓకే, ఏమంటారు మీరు తన గెలుపు పైన? వెరీ గుడ్, మంచి క్యారెక్టర్, ఆయన మంచి వ్యక్తి, చేస్తారు, సోషల్ వర్కర్ అంతే. ఓకే, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బండ్ల మీద స్టిక్కర్స్ వేస్తున్నారు జనసేన అని చెప్పేసి. అవును, దాని మీద మీరేమంటారు? కరెక్ట్ వేస్తున్నారు స్టిక్కర్, కరెక్టే. ఎలా ఉండబోతుంది అంటారు? మంచిగా గవర్నమెంట్ రూలింగ్ మంచిగా నడిపిస్తారు అన్ని అనుకుంటున్నాను. ఓకే, ఇంత ముందు ఉన్న పార్టీలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి తేడా ఏంటి? అంటే ఆయన చంద్రబాబు సీనియర్, కూటమి మంచిగా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆయనను ఫాలో అయితే ఈయన కూడా నెక్స్ట్ ఏమైనా సీట్లు పెరిగే అవకాశం కన్ఫర్మ్ ఉంటుంది. ఓకే, రోజా గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అండ్ జగన్ గారు కూడా ఉన్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఏమంటారు వీళ్ళందరి గురించి? వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు అనుభవమే, అనుభవం లేని వాళ్ళు వేస్ట్. ఇప్పుడు నేను సీనియర్ డ్రైవర్ని, సీనియర్ది వేరే జూనియర్ది వేరే ఉంటుంది కదా. బాబే హ్యాట్రిక్ బెస్ట్ సీఎం. ఒకవేళ ఏపీలో ఉండుంటే మీ ఓటు ఎవరికి వేసేవారు? చంద్రబాబుకి వేస్తున్నారు. చంద్రబాబు కూటమికి, ఎన్డీఏ కూటమి కన్ఫర్మ్. ఇక్కడ కూడా బీజేపీ వేసింది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పోటీ చేశారు కదా. అవును,
దీనివల్ల ఎవరికి ప్లస్ అంటారు? చంద్రబాబుకు ప్లస్, ఈయనకు అనుభవం నేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. 100% ఆయన గెలిపోయినది. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? అసలు ఒక 50 మెజారిటీ వస్తాయి నాకు. 50 మెజారిటీ. 100%. ఓకే. సో తన గెలుపైన మీరేమంటున్నారు? మంచిదే కదా గెలిస్తే. గెలిస్తే మంచిదే అంటారు. గెలవాలి. పిఠాపురం వెళ్ళే ప్లాన్ ఉందా మీకు? మేము వెళ్ళాము కానీ ఆయన గెలుస్తాడు. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? అంత ఐడియా లేదు కానీ గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ఓకే, మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన? అభిప్రాయం అంటే ఆయన మంచి యాక్టర్, మంచి ఆయనకు మంచిగా ఫండ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఆయన జర గెలుస్తాడని ఆశ. ఓకే. సో తనకి మీరు ఫ్యానా? ఫ్యానే. మరి పిఠాపురం వెళ్దాం అనుకుంటున్నారా? గెలిచినాక వెళ్దాం. గెలిచినాక వెళ్తారు. ఓకే, వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెళ్ళే కలుస్తాం, కలవడానికి ట్రై చేస్తాం కదా, మనకే కలవడానికి అయితే. ఓకే. సో ఇప్పుడు ఏపీలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బండ్ల పైన కొన్ని స్టిక్కర్స్ అతికిస్తున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? మరి ఈసారి ఆంధ్రాలో ఈసారి అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు, వాళ్ళు ఏమైనా చేసుకొని. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, మళ్ళీ జగన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళ గురించి ఏం చెప్పను నేను, పవన్ కళ్యాణ్ గెలుస్తాను. రోజా గారు? వాళ్ళ గురించి ఏం అవసరం లేదు మనకు.